కొంచెం బైబిల్ మీద బాగా అవగాహన లేదా విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వారు గ్రహించగలుగుతారు. ఏంటి అనేది మనం ఆలోచిస్తే లేదా ఆరా తీస్తే పిల్లరా, దేవుని యొక్క తొందర అనేది కనిపిస్తుంది. దేవుని యొక్క తొందరపాటు, ఇంకా చెప్పుకోవాలంటే దేవుని వేగిరపాటు. ఏంటది? దేవుని వేగిరపాటు. ఇదైనా ప్రసంగం. దేవుని యొక్క తొందరపాటు ఎలాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని వేగిరపాటులో ఆతురత, తొందర అనేది ఉంటుంది, కానీ దురుసుతనం అనేది ఉండదు. అంటే తన బిడ్డలను సంరక్షించటం యందు, తన బిడ్డలను కాపాడుట యందు, నిన్ను నన్ను మన కుటుంబాలను సంరక్షించటం యందు ఆయనకున్న ఆప్యాయత, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అనురాగము జాప్యానికి లేదా ఆలస్యానికి ఎప్పటికీ ఎన్నటికీ చోటు ఇవ్వదు. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆప్యాయత, సంరక్షించాలి, కాపాడాలనే ఆప్యాయత పిల్లరా ఎన్నడూ కూడా ఆలస్యానికి అది చోటు ఇవ్వదు. కోపించుట కంటే కృప చూపుడు యందే దేవుడు వేగిరపడతాడని, తొందరపడతాడని ఇదివరకు ఈ మాట మీకు చెప్పి ఉన్నాను. ఎంతమంది గుర్తుందో? తన కోపాన్ని ప్రదర్శించేదానికంటే తన యొక్క కృపను చూపించేయండి, తన కృపను ప్రదర్శించడందే, తన కృపను మన పట్ల వెల్లడపరచడందే దేవుడు తొందరపడతాడు, వేగిరపడుతూ ఉంటాడు. పిల్లరా, సమయోచిత సహాయాన్ని ఉన్నపాటున దేవుడు తన యొక్క సహాయాన్ని అనుగ్రహించడానికి కుణుకుడు నిద్రపోడు అని 121వ కీర్తన 4వ చరణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సమయోచితమైనటువంటి తన సహాయాన్ని మనకు అందించడానికి, సంరక్షించడానికి ఎప్పటికీ కూడా కుణుకుడు నిద్రపోడు. అంటే ఆయన నిద్రపోయే దేవుడు కాడు. రెప్పపాట్లు పిల్లరా కుణుకే దేవుడైనా కాడు. నీవు నేను నిత్యము ఆయన యొక్క నేతృత్వం కింద, ఆయన యొక్క సారథ్యములో, ఆయన పాలనలో, ఆయన యొక్క మాట చొప్పున సంరక్షించబడాలని నిన్ను నన్ను మనలను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడని యెషయా 49:16వ వచనంలో రాయబడుతూ ఉంది. అంటే ఆయన యొక్క నేతృత్వం కింద మనం సంరక్షించబడాలి అని, ఆయన యొక్క నేతృత్వం కింద మనం ముందుకు సాగాలని మనల్ని చూడు మన యొక్క అరచేతులు నీ యొక్క రూపమును చెక్కుకొని అంటూ ఉంటాడు పిల్ల. అంటే తన అరచేతులైనా చెక్కుకున్నటువంటి దేవుడు. జాగ్రత్తగా విందాం. ఏదేను అనే వనం ఉండేది. ఏదేను వనములో ఆదాము అవ్వలు ఇరువురు ఉండేవారు. దేవుని యొక్క నామాన్ని బట్టి వారి యొక్క బ్రతుకులు సాగిపోతూ ఉన్నాయి. చేయకూడన కార్యము చోటు చేసుకుని పిల్లలు వారు చేసి ఉన్నారు. తినకూడన ఫలంలో వారు తిన్నారు. ఆ తర్వాత జరిగిన సంగతి మనందరికీ బాగా తెలుసు. ఏదేను వనము నుండి బహిష్కరింపబడిన ఆదాము, తొలి మనుష్యుడు, మొదటి ఆదాము ప్రార్థన చేసినట్లు వాక్యాధారము ఉందండి. ఆదాము ఏదేను నుండి బహిష్కరింపబడిన తర్వాత, నెట్టివేయబడిన తర్వాత, త్రోసివేయబడిన తర్వాత ప్రార్థించినట్లు వాక్యాధారం ఉందా? లేదు. ఆదాము ప్రార్థించినట్లు మనకి వాక్యాధారము లేదు. కానీ అతన్ని దీవించడం కానీ, అతన్ని సంరక్షించడం కానీ, అతనికి సహకారాన్ని అందించడం కానీ దేవుడు మానుకోలేదు. ఆదాము ప్రార్థించినట్లు వాక్యాధారం లేదు, కానీ దేవుడు దీవించడం మాత్రం మానలేదు. ఆదామును నడిపిస్తున్నాడు. సో ఆదాము ప్లేస్లో మనల్ని మనం ఆలోచించుకోవచ్చు. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అనుదినము నీకు దేవుడు ఈవులు తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, క్రైస్తవేతరుడు అవ్వచ్చు, యేసుక్రీస్తుని అంగీకరించవచ్చు, యేసుక్రీస్తుని అంగీకరించలేకపోవచ్చు. అయినను దేవుడు నీకు భౌతికపరమైన ప్రతి ఈవి వనరును దేవుడు ఇస్తున్నాడు. సంపూర్ణంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆదాము ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు కూడా వెళ్ళేవాడు. నీవెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు కూడా నీతో ఉంటున్నాడు. నిన్ను పరీక్షించడానికోనో,
పరిశోధించడానికనో లేదా నీకు భద్రత ఇవ్వడానికనో నేను దీవించడానికనో నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వస్తున్నాడు. ఆదాము ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వెళ్ళవాడు. దేవుని కనికరానికి తీరుబడి అన్నది లేదు. మనం కొన్ని పనులు తీరుబడిగా చేద్దాం అనుకుంటాం. ఎలాగా తీరుబడిగా? అంత సమయం అయిపోయింది, కాస్త లేట్ అయినా నో ప్రాబ్లం. నేను అనుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు చేయదు అని అనుకుంటా. దేవుని యొక్క కనికరానికి తీరుబడి లేదు. మనం కొందరి పట్ల ఆ కనికరాన్ని చూపించే విషయంలో కూడా తీరుబడిగా ఉందాం. అలా ఉంటాం అలాంటి ఆలోచనతో. అంత జాలి చూపించవలసిన అవసరం ఇప్పుడేంటి, తర్వాత చూపించవచ్చులే అని కనికరానికి తీరుబడి లేదు. తీరుబడిగా దీవించడం అన్నది కూడా ఆయనలో లేదు. చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా కష్టపడుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, దీవిస్తాను. పిల్లరా, మనం గమనించిన తీరుబడిగా దీవించడం అన్నది లేదు. నువ్వు దేవునికి సమీపంగా ఉంటే ఆయన వెను వెంటనే తన కార్యాలు చేయటకో ఇష్టపడని తక్షణమే చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థించుటకు మనం వేగిరపడేదానికంటే వినుటకు దేవుడు వేగిరపడుతూ ఉంటాడు. అర్థమైందన్నమాట. ప్రార్థన చేయడానికి నువ్వు ఆతురత పడేదానికంటే నీ దేవుడు నీ మాట, నీ ప్రార్థన, నీ మనవి ఆలకించడానికి తొందరపడుతూ ఉంటాడు. నీ మాటలు ఆలకించడానికి, నిన్ను పరిశీలించడానికి, నీతో ఉండడానికి తొందరపడే దేవుడు. కానీ మనం ప్రార్థించడానికి అంత తొందరపడం, అంత వేగిరిపాటు మనలో రాదు. దేవాలయానికి వెళ్ళాలన్నా తొందర ఉండదు, వేగిరిపాటు ఉండదు. మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. కానీ మనల్ని సృజించిన దేవుడు ఎలాంటి వాడంటే తనకు నచ్చినట్లు ఉండేటటువంటి వాడు అని కాదు. అని దేవుడు కనుక ఎలా ఉండాలో ఆ రీతిలోనైనా ఉన్నాడు. జాప్యం కనిపించదు, తీరుబడి కనిపించదు, అంటే నెగ్లిజెన్స్ అంటూ ఉంటాం. ఇలాంటిది ఆయనలో ఎక్కడ కనిపించదు. అని ఏం చేయాలనుకుంటాను నీ పట్ల ఇది చేస్తాడు. అబ్రహాంకి ఎప్పుడో వాగ్దానం చేశాడు, నేటికి కూడా వాగ్దానం ఆయన మర్చిపోయే దేవుడో కాదు. నీ పితరులకు ఏదైతే వాగ్దానం చేశారో అది మర్చిపోయే దేవుడు కాదు. నీ తాత తల్లిదండ్రులు లేదా మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభు పిలుపుని అందుకున్నారో, వారు ప్రార్థించిన మూలుగులు, విన్నపాలు, వారికి చేసిన వాగ్దానాలు దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం మదించిపోతాం, కానీ దేవుడు మదించిపోయేవాడు కాదు. మదించిపోవడము నరులక్ష్యం, మానవుని యొక్క వైఖరి. మరచిపోవడం అనేది నరుడుకున్నటువంటి అలవాటు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని శుభ సమాచార వాహకుడైనటువంటి గబ్రియేలు దూత ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ప్రార్థించిన దానియేలుకు అగుపడి 9:23 అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నీ విజ్ఞాపనము చే ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఏం బయలుదేరిందంట? ఆజ్ఞ బయలుదేరను. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. శుభ సమాచార వాహకుడైన, అంటే శుభకరమైన విషయాలనే భూమి మీదకి తీసుకొచ్చేవాడు ఎవరు? గబ్రియేలు దూత. ఈ దూత వచ్చి అంటున్నాడు, దానియేలు నీవు బహు ప్రియుడువు. ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఏదైతే అడుగుతున్నావో, ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన, ఆ మనవి దేవునికి వినపడింది. ఆయన చూస్తున్నాడు. ఇది ఒక ఆజ్ఞ బయలుదేరిందనే మాటలు మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. ప్రార్థన ఆరంభించేసరికి ప్రత్యుత్తరం, సమాధానము, జవాబు వస్తుంది. ప్రార్థన ప్రారంభించడం, అటు నుంచి వెను వెంటనే ఏం జరుగుతుంది? సమాధానం, జవాబు అనేది బయలుదేరింది. పిల్లరా, ఇలాంటి ఉత్తమ అనుభవాలను నేను రుచి చూడాలంటే, ఇలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలను ఆత్మీయ జీవితం మనము రుచి చూడాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.
కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మనలో ఉంటే, అవి పాటిస్తే, అవి అవలంబిస్తే దానియేలు జీవితంలో దేవుడు చేసినట్లు మన జీవితంలో కూడా తన కార్యాల్లో చేస్తాడు. దానియేలు ఇదిగో నీవు బహు ప్రియుడు అని చెబుతున్న దేవుడు అని ఎలాంటి వాడంటే వేగిరిపాటు కలిగిన దేవుడు. ఆయనకి నచ్చినట్లు చేస్తాను అనుకునేటువంటి పిల్లరా, ప్రభు ఎలాంటి వాడంటే మనకు నచ్చినట్టు మనం చేస్తాం అనుకుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కూడా కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దానియేలు కూడా ఒక మనుష్యుడే. ఏలియాని గురించి మనం 2వ భాగం చదువుకుని, ఏలియా కూడా మనలాంటి మనుష్యుడే. రక్త మాంసములతో కూడిన దేహాలను కలిగినటువంటి మనుష్యులు వీరు. కానీ వీరిలో ఎందుకు ఆ ప్రత్యేకత ఉంది, మనలో ఎందుకు ఆ ప్రత్యేకత లేదు? దేవుడే సృష్టికర్తే, సర్వమును కలుగు చేసినటువంటి ఆయనే మానవుని పట్ల నీవు నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటవాడు, ఎంతటి వాడు అని కీర్తన మనకు కనిపి, అలాంటి మనుషుని పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవితంలో అంత ప్రత్యేకతను దేవుని పట్ల కనపరచలేకపోతున్నాము? ఆ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటను మరోపరి చూస్తే 23వ వచనంలో ప్రారంభంలో అంటున్న మాట ఏ భాగంలో, నీవు బహుప్రియుడవు. ఈ ప్రత్యేకత మనలో ఎందుకు కనిపించట్లేదు? మొదటిగా చూస్తే ఈ దిన ప్రసంగంలో దానియేలు దేవునికి బహుప్రియుడు. మొదటిగా ఏంటి? దానియేలు అనే ఈ భక్తుడు దేవునికి బహు ప్రియుడు అని కనిపిస్తుంది. ఎందుకు? నువ్వు ప్రియుడిగా ఉన్నావా? యేసుక్రీస్తుని ఎరగని వారికి, క్రైస్తవేతరులకి ఈ ప్రియుడు ప్రియురాలు అనే పదజాలాలు కొంచెం వారికి ఇబ్బందికరంగా హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ దేవునిలో ఉన్నవారికి, ఆయన ఉత్తముడు అని రుచి చూసిన వారికి మాత్రం దీనిలో ఉన్నటువంటి ఆ సారము, దానిలో ఉన్నటువంటి ఆ భావము, ఆ అనుభవం అనేది వారికి తెలుస్తుంది. నీవు బహు ప్రియుడువు. ఇది మన యోగ్యతను బట్టి కాదు, కానీ మన సమర్థత లేదా మన సామర్థ్యతను బట్టి, మన క్రియలు బట్టి కాదు, కానీ దేవుడు తన కృప ద్వారా ప్రసాదించే భాగ్యము యోగ్యుడు యోగ్యురాలు అంటే ప్రియుడని. నువ్వు ప్రియుడిగా దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టడుగా ఇంపైన వాడిగా ఉండాలంటే కృప ద్వారా మాత్రం ఇది సాధ్యమవుతుంది. బైబిల్ మొత్తం మనం పఠిస్తే ఏ విషయంలో కూడా కేవలము దేవుడు తన ప్రణాళికను బట్టి, తన సంకల్పాన్ని బట్టి, తన కృపను బట్టి, ప్రేమను బట్టి తప్ప ఏదైనా చేస్తున్నాడో మన క్రియలు బట్టి మాత్రం ఏది చేయట్లే. అది ఏది మనం చూసినా సరే. దానియేలు గురించి అంటున్నాడు నీవు బహు ప్రియుడువు అని. శిష్యులలో యోహాను ప్రియుడు. శిష్యులు ఎవరు ప్రియుడు? యోహాను ప్రియుడు. స్నేహితులలో ఎవరు ప్రియుడు? యేసుప్రభువు వారికి. స్నేహితులలో యేసుక్రీస్తు వారికి ఎవరు ప్రియుడు? లాజరు ప్రియుడు. ఎవరు? అందుకే యేసు భజనాన్ని కనిపిస్తుంది. యేసు చేరువనే ప్రక్కన కూర్చున్నటువంటి భోజన పంక్తిలో అంతలా ప్రేమించడానికి గల హేతువు లేదా రీజన్ ఏంటి అంటే అది అద్భుతమైన ప్రసంగం. లాజరు యేసు ప్రేమను అంతలా ఎందుకు పొందుకున్నాడంటే, లాజరే పొందుకున్నాడు, ఇంకెవరైనా పొందుకున్నారా?